వ్యాఖ్యలు చేశారని వైవి సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన పేరు ఛార్జిషీట్ లో ఎందుకు లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. సిట్ రిపోర్ట్ వచ్చాక చంద్రబాబు పవన్ కళ్యాణ్ నోర్లు ఎందుకు మూతపడ్డాయని నిలదీశారు. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం పైనే విషయం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఎవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా వాడిస్తా వీడిస్తా సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే మరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి గారి పేరు లేదే ఏం స్వామి? చంద్రబాబు నాయుడు గారు అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేదే. ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా వాడిస్తా వీడిస్తా వాళ్ళందరి పేరు లేవే ఛార్జ్షీట్లో. నువ్వు చెప్పినట్టుగా ఛార్జ్షీట్లో పెట్టడానికి వీళ్ళ ఆధారాలు కావాలి. అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి బురద చల్లేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోతున్నారంటే ఏ మొహం పెట్టుకు మాట్లాడతారు? పంది కొవ్వు పశువుల కొవ్వు ఉందని మాట్లాడిన పెదవులు ఇవాళ విప్పగలుగుతాడా? లేదని చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ అయిన తర్వాత మాట్లాడలా, ముఖ్యమంత్రి గారు మాట్లాడలా, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడలా. సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే అన్ని మున్సిపాలిటీ